హలో అందరికీ వెల్కమ్ టు పార్ట్ 2 ఆఫ్ ద విజయవాడ ఎగ్జిబిషన్స్. ఇప్పుడు నేను టైటానిక్ మరియు లండన్ బ్రిడ్జ్ గురించి చెప్తాను. సో ఇది టైటానిక్ అనమాట. ఇలా లోపలికి వచ్చాము. ఇంకోండి ఇలాగనమాట. ఇవి కూడా స్టిక్కర్సే అతికిచ్చారు. ఇలా పైకి వెళ్తే అదిగోండి అక్కడ ఫ్రంట్ ఆ మిడిల్లో అంతా పెట్టారనమాట. సో చాలా బాగుంది. ఈ కబోర్డ్స్ అలాంటివన్నీ నిజంగా టైటానిక్ షిప్లో ఉంటాయన్నమాట. సో కబోర్డ్స్ అన్నీ పెట్టారు. ఇదిగోండి ఇలాగా టైటానిక్ సినిమాలో ఉన్న రోజ్ మరియు జాక్ ఫొటోస్ కూడా పెట్టారు ఫోటో దిగడానికి. ఇది టైటానిక్ షిప్ మునిగిపోతున్నట్టు పెట్టారు ఒక చిన్న షిప్ లాంటి సర్ఫేస్ దగ్గర. ఇదొకటి. ఇదేమో లండన్ బ్రిడ్జ్ ఇది వచ్చేసరికి. సో ఇది లండన్ బ్రిడ్జ్ ఎలా పెట్టారంటే లండన్లో ఉన్న స్ట్రీట్స్ ఉంటాయి కదా, సేమ్ అలాగే ఉన్నాయన్నమాట. ఫొటోస్ దిగడానికి చాలా బాగుంది. లైటింగ్ అదంతా పెట్టారు. నాకైతే చాలా నచ్చింది. అదిగోండి నేను అక్కడ ఉన్నా. సో ఇది లండన్ బ్రిడ్జ్ అనమాట. ఇదేమో టైటానిక్ షిప్లోనే కబోర్డ్స్ ఓపెన్ చేస్తున్నాము, అలా ఫోటో దిగామన్నమాట. ఇది జాక్ మరియు రోజ్తో కూడా దిగాము. ఇది కూడా పెట్టారనమాట ఇలాగా. సో ఇలా పెట్టారనమాట. చాలా బాగున్నాయి పిక్చర్స్. మేము ఫోటో దిగాము. సో ఇది లండన్ స్ట్రీట్స్ అనమాట. వెనకాల షాప్స్ అవి క్లియర్గా ఉన్నాయి. బెంచెస్ వేశారు. మళ్ళీ స్ట్రీట్ సైడ్ టెలిఫోన్ బూత్స్ ఉంటాయి కదా, అక్కడ అలా కూడా పెట్టారు. ఇది మాత్రం ఫోటోషూట్కి చాలా బాగుంటుంది. సో ఇగోండి ఇలా ఫ్లవర్స్ కూడా పెట్టారు లైటింగ్ పెట్టి ప్రతి చోట. ఇది వచ్చేసరికి టైటానిక్ షిప్ లోపలికి వెళ్తే వస్తుందన్నమాట ఈ మూడు. సో ఇది పార్ట్ 2 ఎండ్ ఆఫ్ విజయవాడ ఎగ్జిబిషన్స్. బాయ్.